హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నైతే మనకి వివో నుంచి వివో T4 Pro అనే ఫోన్ అండర్ 25K బడ్జెట్లో ఒక వెల్ ఆల్రౌండ్ ఫోన్ లాగైతే లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా అని మనం ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఫస్ట్ మనం దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ మనకి 27,999 అయితే లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సెల్లో 3,000 కార్డ్ డిస్కౌంట్ లేదంటే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పోను మనకి 24,999 అయితే వస్తుంది. అలానే రిమైనింగ్ వేరియంట్స్ కూడా 3,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా అలానే దీని యొక్క ఫస్ట్ సెల్ వచ్చేసి మనకి August 29 నుంచి ఫ్లిప్కార్ట్ అలానే వివో యొక్క అఫిషియల్ వెబ్సైట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా, అలానే దీని కాంపిటీషన్ ఫోన్స్ ప్రెసెంట్ మార్కెట్లో ఏవేవి ఉన్నాయి అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం ఈ వివో T4 Pro యొక్క స్పెసిఫికేషన్స్ వెళ్లే ముందు నేను ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఈ ఫోన్ అండర్ 25K బడ్జెట్లో మీకు కాంపిటీషన్గా చూసుకుంటే iQOO Neo 10R కానీ లేదంటే రిమైనింగ్ గేమింగ్ ఫోన్స్ ఏమున్నాయి Realme P3 Ultra కానీ ఆ ఫోన్స్ అయితే కంపేర్ చేయకండి. ఎందుకంటే ఆ ఫోన్స్ అన్ని మీకు కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్. కానీ ఈ వివో T4 Pro చూసుకుంటే మీకు వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ లాగైతే వస్తుంది. అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా అన్ని టిక్ మార్క్ అయితే చేస్తుంది. అట్ ద సేమ్ టైం అన్ని డీసెంట్గా అయితే ఉంటాయి. ఏది ఒక డిపార్ట్మెంట్లో ఓవర్ గాను అలానే ఒక డిపార్ట్మెంట్లో అసలు ఏమీ లేకుండా అలా అయితే ఉండదన్నమాట. సో అది ఎవరైనా అండర్ 25K బడ్జెట్లో ఒక వెల్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వివో T4 Pro యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి HDR10+ అలానే 1500 nits హై బ్రైట్నెస్ మోడ్ అలానే ఇంకా పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 5000 nits అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ అలానే ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. దీని యొక్క ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే మనకి 7 Gen 3 మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా ఇది మనకి LPDDR4X RAM అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ అబ్జర్వ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX883 సెన్సర్ అయితే వస్తుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకొకటి కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది కూడా మనకి సోనీ IMX883 సెన్సార్ తోనే వస్తుంది. ఈ టెలిఫోటో కెమెరాలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలానే 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. కెమెరాస్ మీరు ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే ఒక మంచి కెమెరా సెటప్ అయితే దొరుకుతుంది అక్కడ మీకు. అక్కడ అండర్ 25K ప్రైస్ బడ్జెట్లో మీకు టెలిఫోటో కెమెరా రావడం చాలా రేర్ అనమాట. సో ఈ వివో ఫోన్లో అది యాడింగ్ అడ్వాంటేజ్ కింద అయితే మారుతుంది అనమాట. మీకు ప్రీవియస్ మోడల్ వివో T3 Proలో అయితే టెలిఫోటో కెమెరా అయితే రాదు. ఇందులో మనకి టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కెమెరాలో మనకి జేస్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. ఓన్లీ మీకు వివో V సిరీస్ ఫోన్స్ అలానే వివో X200 సిరీస్ ఫోన్స్లో మాత్రమే జేస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అలానే బ్యాటరీ చూసుకుంటే మనకి 6500 mAh బ్యాటరీ అలానే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ కూడా మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అలానే అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో FunTouch OS 15 అలానే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ విషయానికి వస్తే 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. ఇది కూడా అక్కడ చాలా మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి కొన్ని వివో T4 Pro యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు టెలిఫోటో కెమెరా ఇందులో యాడింగ్ అడ్వాంటేజ్, అలానే ఇంకొకటి AI ఫీచర్స్. మీరు వివో V సిరీస్ ఫోన్లు చూసినట్టయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో సీజనల్ పోర్ట్రేట్ షాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇందులో AI ఫీచర్స్ ఉండవు అనమాట. మీకు ఇందులో ప్రైస్ కట్ చేసి తీసుకొస్తారు. అలానే జేస్ పార్ట్నర్షిప్ కూడా ఉండదు కాబట్టి మీకు ఆ ఫీచర్స్ అని అయితే కట్ చేసి అయితే తీసుకొస్తారు. ఓన్లీ మీకు ఇందులో సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమినీ సపోర్టు, అలానే కొన్ని AI గ్యాలరీ ఫీచర్స్ చూసుకుంటే AI ఎక్స్టెండర్, AI ఎన్హాన్సర్ ఇలాంటివి అయితే కొన్ని అయితే ఉంటాయి అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్లో. ఇంకా అలానే నెక్స్ట్ అడిషనల్ ఫీచర్ చూసుకుంటే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే వస్తుంది. అలానే ఇంకొకటి ఇందులో హైబ్రిడ్ స్లాట్ అయితే రాదు, ఓన్లీ మీరు 2 SIMs మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి వద్దాం. ఈ వివో T4 Pro అండర్ 25K బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అంటే, ఎవరైతే మేము ఎక్కువ గేమింగ్ ఆడతాము కానీ మరి అంత ఎక్కువగా హెవీగా అయితే ఆడము, ఊరికే బేసిక్గా అయితే ఆడతాము, అలానే కెమెరాస్ ఎక్కువ ఇంపార్టెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ టచ్ చేసేవాళ్ళు, అంటే మాకు బ్యాటరీ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, డిస్ప్లే బాగుండాలి, అప్పుడు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో కాంపిటీషన్ ఫోన్స్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు మోటరోలా H60 ఫోన్ అయితే ఉంది. అది కూడా మీకు అండర్ 25K బడ్జెట్లో అయితే వస్తుంది. అక్కడ కూడా మీకు టెలిఫోటో కెమెరాస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే మీకు అక్కడ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అనమాట. మీరు ఈ 7 Gen 4 ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నా కూడా 7400 ప్రాసెసర్ కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది. మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇందులోనే అయితే ఉంటుంది వివో T4 Proలోనే. ఈ రెండు ప్రాసెసర్ యొక్క నానో రివ్యూ స్కోర్ కూడా మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేస్తున్నా, చూడండి ఒకసారి.
7400 ప్రాసెసర్ కంటే మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. ప్లస్ అలానే మీకు గేమింగ్ కూడా కొంచెం బెటర్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మరి అంత తీసి పడేసే ప్రాసెసర్స్ అయితే కాదు రెండు కూడా. కాకపోతే వీళ్ళు పెట్టిన ప్రైస్ బడ్జెట్కి అది కొంచెం వర్త్ అయితే కాదనమాట. మీరు ఇంకా బెటర్ ప్రాసెసర్ ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు టెలిఫోటో కెమెరా తీసుకొచ్చారు కాబట్టి ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో అది అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ గేమింగ్ ఎక్కువ హై ప్రియారిటీ అయిపోతే మీకు అప్పుడు ఐఫోన్ Neo 10R లేదంటే Realme P3 Ultra అలాంటి ఫోన్స్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది గేమింగ్కి. ఈ ఫోన్స్ని అయితే స్కిప్ చేసేయచ్చు. సో ఈ ఫోన్ మాత్రం ఎవరైతే ఒక వెల్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటారో ఇందాక చెప్పినట్టు వాళ్ళైతే ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు అండర్ 25K లోపల. ఒకవేళ ఆ సేల్స్ పెరిగిపోయిన తర్వాత అబౌవ్ 25K వెళ్ళిపోతే అప్పుడు ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. అండర్ 25K వస్తే మాత్రమే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అండర్ 25K బడ్జెట్లో ఒక వెల్ ఆల్రౌండ్ ఫోన్ చూస్తుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.